హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఒకప్పుడు నిఖిల్ వేరమ్మ, ఆ ఫైర్, ఆ కోపం, ఆ జీల్ వేరు. ఇప్పుడు మేము చూసే నిఖిల్ కాదు. ప్రస్తుతం నిఖిల్ ఫ్యాన్స్ చెబుతున్న డైలాగులు ఇవి. నిజమే, ఒకప్పుడు నిఖిల్ అలానే ఉండేవాడు. తనకి నచ్చని పని ఏదైనా తన ముందు జరుగుతుంటే అది ఎవరైనా సరే ఎదిరించేవాడు నిఖిల్. మరి అలాంటి నిఖిల్ ఇప్పుడు సోనియా అన్ని మాటలు అంటున్నా తిరిగి సమాధానమే చెప్పట్లేదు. మరి నిఖిల్ ఇలా అయిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇక ప్రధాన అంశాల్లోకి వెళితే బిగ్ బాస్ నిఖిల్ బ్రేకప్ పై కామెంట్లు. షోలోకి వచ్చే ముందే బ్రేకప్ అంటూ చెప్పిన అభయ్. సోషల్ మీడియాలో కావ్యకి ఫ్యాన్స్ రిక్వెస్ట్లు. బిగ్ బాస్ హౌస్కి వచ్చే ముందే నిఖిల్కి బ్రేకప్. హౌస్లో సీక్రెట్ రివీల్. కావ్య నిఖిల్ బుల్లితెర ఫ్యాన్స్ ముద్దుగా కానీ అంటూ పిలుచుకునే ఈ జంట భలే క్యూట్గా ఉంటుంది. అప్పుడెప్పుడో వచ్చిన గోరింటాకు సీరియల్లో కలిసి నటించిన కావ్య నిఖిల్ ఆ తరువాత కూడా తమ రిలేషన్ను అలానే కొనసాగించారు. నిన్న మొన్నటి వరకు కూడా ఇద్దరు కలిసి షోలు ఈవెంట్లలో కనిపించారు కూడా. కానీ కట్ చేస్తే బిగ్ బాస్ 8 తెలుగు ఎంట్రీ ఎపిసోడ్లో నీ స్టేటస్ ఏంటి అని నాగార్జున అడిగితే సింగిల్ అంటూ తన ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు నిఖిల్. మరి కావ్యతో రిలేషన్షిప్ మాట ఏంటి అంటూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. మరి వాటన్నిటికీ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోనియా వల్ల కాదు, ముందే బ్రేకప్. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ని చూస్తున్న ఫ్యాన్స్ ఏంట్రా ఇలా అయిపోయాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నిఖిల్ ఇలానే కాదు, అసలు ఆ ఫైరే వేరే లెవెల్లో ఉండేది. కానీ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు డీలాగా, డల్గా, ఏదో కోల్పోయినట్లుగా ఉంటున్నాడు నిఖిల్. అందుకే సోనియా అంతలేసి మాటలన్నా వింటూ ఉండిపోతున్నాడు. వీటన్నింటికీ కావ్యతో బ్రేకప్ అవడమే రీజన్ అని తాజాగా బయటపడింది. దాదాపు 4 ఏళ్లుగా రిలేషన్లో ఉన్న నిఖిల్, కావ్యలు ఇటీవలే బ్రేకప్ చెప్పేసుకున్నారట. ఈ మ్యాటర్పై నిఖిల్, కావ్య ఫ్యాన్స్కి కొద్ది రోజులుగా ఉన్న డౌట్లను అభయ్ నవీన్ తీర్చేశాడు. వాళ్ళకి బ్రేకప్ అయిపోయిందంటూ చెప్పేశాడు. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్తో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళలో అభయ్ ఒకడు. ఇటీవల 3వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తరువాత అభయ్ పలు యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఓ ఛానల్లో నిఖిల్, కావ్య బ్రేకప్ మ్యాటర్పై స్పందించాడు. సోనియాతో నిఖిల్ క్లోజ్గా ఉండటం వల్లే కావ్యతో బ్రేకప్ అయిందా అంటూ అడిగిన ప్రశ్నకి అభయ్ ఇలా సమాధానం ఇచ్చాడు. నిజానికి షోలోకి వచ్చే ముందే బ్రేకప్ అయిందని వాడే అంటే నిఖిలే చెప్పాడు. నైనిక తన బ్రేకప్ స్టోరీ చెప్పిన తరువాత నిఖిల్ ఘోరంగా ఏడ్చాడు. నాది 4 ఏళ్ల రిలేషన్ మామ, షోకి వచ్చే ముందే బ్రేకప్ అయింది అని చాలా ఏడ్చాడు. బ్రేకప్ విషయం మాకు అప్పుడే తెలిసింది. అందుకే నిఖిల్ బ్రేకప్కి సోనియాకి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే హౌస్లోకి రాకముందే వాళ్ళకి బ్రేకప్ అయింది అంటూ అభయ్ చెప్పాడు. అభయ్ చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ వెళ్లే ముందే అటు నిఖిల్, ఇటు కావ్య ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నారు. మొత్తానికి ఇలా బ్రేకప్ బాధతోనే హౌస్లో ఆడుతున్నాడు నిఖిల్. అందుకే ఇప్పటికీ కావ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల కింద నిఖిల్, కావ్య కామన్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. ప్లీజ్ అక్క, మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళండి, నిఖిల్ బాధపడటం చూడలేకపోతున్నామంటూ కావ్యను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.